దేశభక్తికి అనేటువంటి దానికి అర్థం తెలియదు, మాకు తెలుసు. ఈ దేశం ఏ ప్రాచీనమైనటువంటి విలువల గురించి వేల సంవత్సరాలుగా కట్టుబడిందో వాటి పట్ల నిబద్ధత మాత్రమే దేశభక్తి అవుతుందని మా ఉద్దేశం. కొంతమంది దేశభక్తి అంటే సైన్య భక్తి అనుకుంటారు. దేశభక్తి అంటే సైన్యాన్ని మనం ప్రేమించాలి, ఒక్క మాట అనకూడదని. మేము ఆ డిపార్ట్మెంట్ కాదు, మాకు తేడా తెలుసు. సైన్యం తన డ్యూటీ తను చేస్తుంది. మన దేశంలో ప్రతి ఒక్క విభాగం పనిచేస్తున్నట్టుగానే సైన్యం కూడా పనిచేస్తారు. చాలా ముఖ్యమైనటువంటి పనే, మేము దాన్ని తప్పట్లేదు. కానీ సైన్యం వల్ల మనం బతుకున్నాం అనుకునేటువంటి అభిప్రాయం చాలా మందికి ఉంది. రైతుల వల్ల కూడా బతుకున్నాం, వాళ్ళు పంటలు పండించడం మానేసి చచ్చిపోతాం. సఫాయి కార్మికుల వల్ల బతుకున్నాం, వాళ్ళు పని మానేస్తే వారం రోజుల్లో రకరకాల రోగాలతో చచ్చిపోతాం. వాళ్ళు చచ్చిపోతున్నారు, వాళ్ళు కూడా పాపం మ్యాన్ హోల్స్లో దిగి చచ్చిపోతున్నారు. మనం చాలాసార్లు ఉద్యమం కూడా చేస్తాం. అంచేత దేశంలో దేశభక్తి ఉంటే పోలీసులు సైన్యాన్ని అనకూడదు అనేటువంటి అభిప్రాయంలో మేము లేవు. ఖచ్చితంగా సైన్యంలో చాలా మంది గొప్ప త్యాగం చేస్తున్నారు, వాళ్ళకి ఖచ్చితంగా మేము శాల్యూట్ చెప్తాం. అదే సమయంలో సైన్యమే మొత్తం బాధ్యతలు నిర్వహించాలనే అభిప్రాయంలో మేము లేవు. సైన్యం వల్ల బాధితులైనటువంటి వాళ్ళు అనేక సందర్భాల్లో, పోలీసుల వల్ల సైన్యం వల్ల బాధితులైన వాళ్ళు దేశంలో అనేక సార్లు గళం విప్పారు. కాశ్మీర్లోనే అనేక వేల ప్రశ్నలు ఉన్నాయి. వాటి నార్త్ ఈస్ట్లో అయితే ఆడవాళ్ళు మొత్తం ప్రపంచంలో ఎక్కడ చేయని విధంగా నగరంగా నిలబడి ఇండియన్ ఆర్మీ రేపర్స్ అని ఒక బ్యానర్ని పట్టుకుని నిలబడ్డారు. చాలా బాధాకరం ఇవన్నీ కూడా. అందుచేత మా సైన్యం ఏం చేసినా కరెక్ట్ అనే అభిప్రాయం నేను లేదు. సైన్యం త్యాగాలకు మేము శాల్యూట్ చెప్తూనే బేషరతుగా ఏం చెప్తే అది వింటామని అయితే అనడానికి నేను సిద్ధంగా లేదు. నన్ను దేశద్రోహి అంటే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఏం అభ్యంతరం లేదు. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం కూడా ఆ ఉగ్రవాదులకు సంబంధించి వాళ్ళు కాశ్మీర్ భూభాగంలో ఆ సంఘటన జరిగిన వెంటనే రిపోర్ట్ అయింది. వాళ్ళు ఈ సంఘటన రిపోర్ట్ అయిన తర్వాత వాళ్ళు మన భూభాగం నుంచి లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి అవతలకు వెళ్ళడానికో లేకపోతే అక్కడ దాక్కుని ఉండడానికో అవతలకు వెళ్ళి మీరు వాళ్ళపైన దాడి చేస్తారని చెప్పారు. కానీ వాళ్ళలో ఎవరైనా చచ్చిపోయినట్టుగా ఇప్పటిదాకా మనకు ఏ రకమైనటువంటి మాట ప్రభుత్వం చెప్పినట్టుగా నా దృష్టికి అయితే రాలేదు. మేము పాకిస్తాన్ ప్రభుత్వానికి చెప్పే వాళ్ళకి సమాచారం ఇచ్చి దాడి చేశామని గౌరవ మంత్రి గారే ప్రెస్ మీట్లో చెప్పారు. వాళ్ళకి చెప్పి దాడి చేసినప్పుడు వాళ్ళు సర్దుకుంటారు కదా, ఇదేం మాట చెప్పారని నా దేశం అంతా ఆశ్చర్యపోయింది. లేదు ఉట్నే అలా అన్నాం కానీ అది నిజం కాదు అని అన్నారు. ఆ తర్వాత అమెరికా దేశ అధ్యక్షుడైనటువంటి ట్రంప్ అనేటువంటి ఆయన వీళ్ళిద్దరికి లెంపకాయలు కొట్టి నేను యుద్ధం ఆఫ్ చేయించాను, మేము బుద్ధి చెప్పాం, చూడండి యుద్ధం ఆగిపోయింది అన్నాడు. ఆయన చెప్పిన గంటకో అరగంటకో గంటన్నరకో మన దేశ నుంచి కూడా ప్రకటన ఏమైనా వచ్చిందంటే నిజమే కాల్పులు విరమించామని చెప్పారు. వారు చెప్పాక మీరు అలా ఎందుకు చెప్పారని క్వశ్చన్ మాకు ఉండిపోయింది. లేదు మాకు మేమే అలా చెప్తున్నాము, మాకు మేమే విరమించుకున్నాము, మాకు మేమే పాకిస్తాన్ యొక్క విన్నపాన్ని బట్టి విరమించాం కానీ ట్రంప్ చెప్పడం వల్ల కాదు అన్నారు. దేశ ప్రజలకి కొంచెం జ్ఞాపక శక్తి ఉన్నటువంటి వాళ్ళకి హిందూ మహాసముద్రంలో 7th ఫ్లీట్ని తీసుకొచ్చి అమెరికా బెదిరించినా కూడా బంగ్లాదేశ్ని విముక్తి చేసినటువంటి పూర్వ ప్రధాని దివంగత ప్రధాని ఇందిరాగాంధీ గుర్తుకొస్తుంది. మీరు అర్జెంటుగా ఆఫ్ చేసి నా దగ్గరికి రండి అని అమెరికా అధ్యక్షుడు బెదిరిస్తే కార్గిల్ యుద్ధాన్ని ఆపకుండా ఉన్నటువంటి వాజ్పేయి గుర్తొస్తాడు. నేను వాజ్పేయి మీద ధృతరాష్ట్ర చక్రవర్తిని ఒక పుస్తకం కూడా ప్రింట్ చేశాను. నేను ఆయన అభిమాని కాదు, కానీ ఈ ఒక్క పని గొప్ప పని చేశాడని నేను అనుకుంటున్నాను. ఇవాళ దేశ ప్రజల మనసులు, నేను భారతీయుడిగా చెప్పిన నా మనసు గాయపడింది. ఆడెవడో వచ్చి ఈ దేశాన్ని పట్టుకుని యుద్ధం ఆఫ్ చేయమని మేము చెప్పామంటే ఆ ప్రకటన మన దేశం చేయాలి, ఆయన కాదు చేయాల్సింది. ఆ తర్వాత నువ్వు కన్ఫర్మ్ చేసేది, ఇది చాలా అవమానకరం. 2, ఆ తర్వాత కూడా IMF నిధులు ఇస్తున్నది పాకిస్తాన్కి. మన మిత్ర దేశాలను చెప్పబడేటువంటి రష్యా లాంటివో, చైనా లాంటివో, అమెరికా లాంటివో వన్ సైడెడ్గా మన వైపు లేవనేది కూడా స్పష్టమవుతుంది. ఇటువంటి ఒంటరితనం ఎందుకు సాధ్యమైంది? మీడియా దీన్ని ఎందుకు మాట్లాడట్లేదు? ఈ ప్రశ్నలను అడుగుతాం. అందువల్ల టూరిస్టులకు న్యాయం జరగాలంటే ఇప్పుడు మన విమానాలు నిజమే కొన్ని కూలాయి అనేది మన వైమానిక శాఖ అధిపతి చెప్పారు. అబ్బాయి వాళ్ళు చెప్పినట్టు 6 కాదు అన్నారు. మాకు తెలియదు, వాళ్ళు నిజాలు చెప్తారండి. ఎవరికి నిజాలు చెప్పే అలవాటు ఉండదు. రేపొద్దున్న బహుశా ఎన్ని కూలాయి కూడా చెప్తారు. ఈ వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత దేశ ప్రజల మనసులో నిజంగా ప్రతీకారం జరిగిందా, ఉగ్రవాదం నిర్మూలించబడిందా, దేశ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరిందా, కాశ్మీర్ ప్రజలు చూపించినటువంటి సంఘీభావం వీధిన ఏనాడు చూడలేదు. నేను కాశ్మీర్ యొక్క వ్యవహారాలని జాగ్రత్తగా పరిశీలించే వ్యక్తిగా, వాటిపైన రాసి ఉన్న వ్యక్తిగా మాట్లాడుతున్నాను. పహల్గాం దాడి తర్వాత కాశ్మీర్లో కన్నీరు పెట్టినటువంటి వాళ్ళు లేడేమన్నంతగా వాళ్ళకి కదిలిపోయారు. ఎప్పుడు చూడలేదు ఈ సంఘీభావం. ఆయన మహానుభావుడు సయ్యద్ ఆదిల్ షా అనేటువంటి యువకుడు, సాల్యూట్ చేస్తాను ఆయన కావాలంటే చావకుండా ఉండగలిగేవాడు. కానీ అక్కడ ఉన్నటువంటి టూరిస్టుల యొక్క రక్షణ గురించి ఆయన ఉగ్రవాదుల మీదకి ఒక సింహంలాగా బెబ్బుల్లాగా ఎగబడి వాళ్ళ తుపాకీ గుంజుకోవడానికి ప్రయత్నం చేసి వాళ్ళ కాల్పుల్లో చచ్చిపోయి కాశ్మీరియత్ అంటే ఏమిటో
మతాలు చెప్పే గొప్ప విలువలు ఏంటో ఏమిటో చూపించాడని నేను అనుకుంటున్నాను. ఆయనకి శాల్యూట్ చేస్తాం. మక్బూల్ షర్వానీ, షేక్ అబ్దుల్లా, గాంధీజీ, గఫార్ ఖాన్ లాంటి ఎందరో మహనీయుల యొక్క పరంపరలో వ్యక్తిత్వం ఆయనకు నేను శాల్యూట్ చేస్తాను. ఆ త్యాగాన్ని దేశం పెద్దగా చర్చించుకోవడం బాధాకరం. ఈ దేశం ప్రధాని చేసినటువంటి గొప్ప పని కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాలి. బయట వీధుల్లో ఉండేటువంటి మోకలు ముస్లింలంతా కూడా దుర్మార్గులు, హిందువులంతా మంచివాళ్ళు అని కనిపించే ప్రతి ముస్లింలను కూడా అక్కడ ఉన్న టెర్రరిస్ట్ని చూపించే ప్రయత్నం చేశారు. ఇది ఎలాంటిదంటే మణిపూర్లో క్రిస్టియన్ తెగ మీదకి హిందువులు తెగ ఎగబడి, అంటే వాళ్ళ తెగ మతాల్లో ఉండడం యాదృచ్ఛికమే. నాకు తెలిసి అమ్మాయిలను నగరంగా నడిపించి అత్యాచారాలు చేస్తే హిందువులంతా ఇలాగే చేస్తారని ప్రచారం చేస్తే ఎలా ఉంటుందో, లేకపోతే అసిఫా అని గుడిలో కూర్చోబెట్టి రేప్ చేస్తే, పసిపాపని చంపేస్తే హిందువులంతా ఇట్లాగే చేస్తారు వాళ్ళ ప్రతినిధులు చెప్తే ఎలా ఉంటుందో ఇది అలాంటిదే. ప్రతి ముస్లింను ఉగ్రవాదం చూసేటువంటి కార్యక్రమం దాన్ని చేస్తూ ఉంటే బహుశా ఈ ప్రధాని గారిని నేను అప్రిషియేట్ చేస్తాను. ఆయన కెరీర్లోనే గొప్ప పని ఇది. ఆయన ఒక ముస్లిం మహిళా సైనికాధికారిని, ఒక హిందూ మహిళా సైనికాధికారిని ఇద్దరిని కూడా కూర్చోబెట్టి వాళ్ళ చేత ఈ ప్రెస్ బ్రీఫింగ్ చేయించడం అనేది, విషయాలు చెప్పించడం అనేది గొప్ప సమున్నతమైన సాంప్రదాయం అని నేను చెప్పదలుచుకున్నాను. దాన్ని ఖచ్చితంగా ఆయన అభినందిస్తాను. ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ దేశ ప్రజలను ఐక్యపరచాలి, కానీ వాళ్ళని విడదీయకూడదు. వాళ్ళ మధ్య విద్వేషాలు, అనుమానం, అసహనం నాటకూడదు. ఆ కార్యక్రమం ఇంకొంచెం బలంగా చేయండి. ఈ చిన్న సరిపో అనేది మా ఉద్దేశం.